నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్, ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆ విశేషాల గురించి మాట్లాడడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం చెన్నారావు గారు. నమస్కారం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం అంటే ఎలక్షన్స్ మొన్నే జరిగాయి. గెలుపు ఓటమిలు అనేది సహజం. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు కాస్త బాధగా ఉంటారు. ఇద్దరికి కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళకి మంచి పేరున్న వ్యక్తులే. సో దాంట్లో భాగంగా గెలిచిన వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతాం, గెలవన్ గారి గురించి చాలా తక్కువ మాట్లాడతాం. అది 2019లో చూసాము, 2024లో చూసాము. సో గెలవడం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి అంశం. దాంట్లో భాగంగా ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం అంటే నాలుగు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీ యొక్క విశ్లేషణ గురించి ఎదురు చూస్తున్నామండి. భరత్, నేను చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడటం జరిగింది. వారిని అనేక సందర్భాలలో మా కళాకారుల సంఘం నుంచి వారిని కలవటం జరిగింది. ఆ కళాకారులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కొన్ని సందర్భాలలో వారి దృష్టికి తీసుకుపోవటం, అవి వారు పరిష్కరించడం కూడా జరిగింది. అదేవిధంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు కూడా అప్పుడు కృష్ణ యాదవ్ గారని అంబర్పేట హిమాయత్ నగర్ నుంచి ఆయన అప్పుడు ఎమ్మెల్యే, తర్వాత బీసీ మినిస్టర్గా ఉన్నాడు. ఓకే, మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేయించడం జరిగింది, పేదవాళ్ళకి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి కూడా ఏంటంటే జనాలలో ఉండటము, ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవహారము ఆయనకి చేయటం, కరెక్ట్ పర్ఫెక్ట్గా పనులు చేయటం అనేటువంటిది ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఒక తపన ఉంటుంది ఆయనకి. కానీ ఇప్పుడు ప్రప్రథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా నాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం కలిగిన వ్యక్తి ఆ రాష్ట్రానికి అవసరం, బైపర్కేషన్ అయిపోయినాక అనుకొని చాలామంది ప్రజలు అనుకున్నటువంటి విషయం. అంటే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోవటం జరిగి మళ్ళీ ఇట వైఎస్ఆర్ పార్టీ రావటం దాని గుండా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వారు ఈ ఏజ్లో కూడా వారంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండి దానికి మన మన్యశ్రీ పెద్దలైనటువంటి మన భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు రావటం ఒక విశేషం. అదేవిధంగా వారి యొక్క చూడండి అక్కడ వాతావరణం ఎట్టుందంటే ఏపీ మొత్తం కలిసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కలిసి పండగ చేసుకునేటువంటి వాతావరణం ఉంది అక్కడ. ఓకే, ఆడ ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అనుకునే దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందంతో ఒక పండగ చేసుకున్నారు. ఇవాళ 11:45 ఈ రోజున పండగ చేసుకున్నారు, ఈ 12వ తారీఖు నాడు అనేటువంటి వాతావరణం ఉంది అక్కడ. అంత ఆహ్లాదంగా, ఆనందంగా, అద్భుతంగా చూసే వాళ్ళకి హర్షభరితంగా ఉన్నది. అసలు అద్భుతంగా, ఎంత అంటే చాలా అద్భుతంగా, క్రౌడ్ కూడా విపరీతమైన, చాలా చాలా బాగుంది. నాకు అదే అనిపిస్తుంది, వారు కూడా ఎంత ఉల్లాసంగా, ఒక 45-46 సంవత్సరాల ఆ యువకుడు, మధ్యవర్తి యువకుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు అనే ఉల్లాసంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వారికి భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని ఏళ్ల పాటు ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకైనా వారు పగ్గాలు చేపట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి సీఎం పోస్ట్ వచ్చిందే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు. ఇప్పుడు నిరంతరము నిద్రపోకుండా చేసినా కూడా 5 సంవత్సరాలు కూడా సరిపోవు. నిరంతరం కష్టపడి చేసినా కూడా 5 ఏళ్ళు సరిపోవు. కాబట్టి ఈయనని 5 ఏళ్ళు కాదు, మరొక 5 ఏళ్ళు కూడా అక్కడ ఉన్న ప్రజలు ఇచ్చి 10 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోబెట్టగలిగితే ఆయన్ని
ఫస్ట్ క్లాస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు అనేటువంటిది నాకు దృఢమైన నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ గెలుపులో ప్రధానమైనటువంటి భూమిక పవన్ కళ్యాణ్ గారిది అనేసి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఈ కూటమి వల్ల పవన్ కళ్యాణ్ మేజర్గా ఈ కూటమిలో ఉండడం వల్ల వాళ్ళకి గెలుపు అనేది ఈజీగా అయిందనేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ప్రప్రథమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో కలవడం, బీజేపీ కూడా పురంధేశ్వరి గారు కూడా ఈ యొక్క కూటమిలో ఉమ్మడిగా కలిసికట్టుగా పోటీ చేయడం కూడా ఈ గెలుపుకి చిహ్నం అనుకోవచ్చా? 100%. ఇప్పుడు ఎట్టంటే మేము ఉన్న వాళ్ళల్లో నేను చాలా దగ్గరగా ఈ విధంగా మనం కూర్చొని ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో అదే విధంగా నేను పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో కూర్చోవటం జరిగింది. మన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు వారి పార్టీలో నేను కళాకారుల సంఘంగా వారి పార్టీలో ఉండటం జరిగింది. అప్పుడు మా టీం అంతా కూడా మాకు అప్పట్లో మన గౌతమ్ గారు, సిద్ధార్థ గారు, మేము కలిసి మేమంతా వర్క్ చేసాము. వీళ్ళు కళాకారుల దానికి ఒక ఇన్ఛార్జిగా పెట్టారు సిద్ధార్థ గారిని. మేము ఆ విధంగా కలిసి మేము వ్యవహారం చేస్తున్న టైంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి దగ్గరికి మేము వెళ్ళటం, మేము కొన్ని విషయాలలో వచ్చి కళాకారులు అంటే చాలా ప్రోత్సహిస్తుండే. ఎటువంటి సందర్భాలలో కూడా మేము దగ్గరికి వెళ్తే చాలా ఆప్యాయంగా పలకరిస్తాం. ఒక రోజున బాగా లేట్ అయిపోయింది, చిరంజీవి గారిని కలిసేసి మేము మాట్లాడేసి వస్తుంటే లేట్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడే వచ్చారు. వాళ్ళు రాత్రి 11-12 అయింది, 12 అయింది. వచ్చినాక మేమందరంటే రండి వెళ్దామని చెప్పేసి ఈ సిద్ధార్థ గారిని, గౌతమ్ గారు, నేను, పవన్ కళ్యాణ్ గారు వారి ఇంట్లో కూర్చోవటం రాత్రి 12 గంటలప్పుడు. మాకు ఆ టైంలో పాలు, చక్కటి స్నాక్స్ లాంటిది పీయటం. వారు ఆ టైంలో కూడా బుక్ ఉంది ఆయన చేతిలో. ఆయన ఎప్పుడు పుస్తకాలు చదవటం అలవాటు. ఏదో ఒక పుస్తకం ఏదో ఒకటి దొరికిందంటే మనుషులతో మాట్లాడే కాడికంటే ఎక్కువ బుక్తో మాట్లాడుతుంటాడు, పుస్తకాలతో మాట్లాడుతుంటాడు. ఆయన చదవటం అంటే ఇంట్రెస్ట్. కానీ ఒక బుక్ తీసుకొని చదువుకుంటా, మాతో మాట్లాడతా, మళ్ళీ మాకు అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఒకరు బాధపడుతున్నాడు అంటే ఎమ్మటే దాని మీద స్పందించే గుణం ఉంది ఆయన. ఆ విషయం తెలుసుకున్నాకనే సార్ యాక్చువల్లీ ఏంటంటే మీరు చాలా మటుకు ఏంటంటే గెలిచిన తర్వాత చాలా మంది ఫేసెస్ మనకు కనిపిస్తున్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఓటమిలో కూడా వాళ్ళ ఓటమిని కూడా మీరు ఎంజాయ్ చేశారు, గెలుపుని కూడా ఎంజాయ్ చేశారు. సో ఏదైనా విషయం మాట్లాడాలనుకుంటే మీలాంటి అనుభవంతో కూడుకున్న వాళ్ళతో తిరిగిన అనుభవం కాస్త వివరంగా చెప్తారనే ఉద్దేశానికి. పవన్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చూడండి, పోయిన గత 19లో ఆయనకు ఒక్క సీట్ వచ్చిందేమో. అయితే ప్రజలు అంత ఆదరణ చూపలేకపోయారు. నాకు ఇంతమంది ప్రజలు ఆదరణ చూపలేదు, నేను ఒక్క మూవీ చేసుకుంటే నాకు 50 కోట్లు 40 కోట్లు 100 కోట్లు ఉన్నాయి. అంత పెద్ద మనిషి ఏం ఆశించకుండా మళ్ళీ తిరుగు జేబు నుంచి డబ్బులు ఖర్చు అవుతాయి. పార్టీ నడపటం అంటే అంత ఆషామాషే కాదు కదా, కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నాయి. అయితే అంత ఓడిపోయినా, అసలు గెలవపోయినా కూడా నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా నేనున్నా మీకని ఎమ్మటే వచ్చాడు చూడండి. చాలా గొప్ప విషయం అది పవన్ కళ్యాణ్ గారిని. దానికి ఆయన అస్సలు ఎంత అభినందించాలంటే అంత అభినందించాలి ప్రజలు. అంటే ఇక్కడ ఒక విషయం సార్, ఎందుకంటే మనకు మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అన్నయ్య ఒక తమ్ముళ్ళని ఎదిగే క్రమంలో ఒక తమ్ముడు అన్నయ్య పట్ల చూపించే క్రమశిక్షణ మీరు చూడండి. ఆ క్రమశిక్షణ కానివ్వండి, అంటే ఎంత ఎదిగినా ఒదిగిన మనస్తత్వంతో ఉన్నటువంటి కుటుంబం. ఎందుకంటే ఇవాళ అన్నయ్య డెవలప్ అయ్యాడు, నేను బాగున్నానని కాదు, ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా డెవలప్ చేయడం అనేది చిరంజీవి గారి గొప్పతనం అనేసి ఇందులో నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను సార్. ఎందుకంటే మీరు చూడండి, ఒకానొక సందర్భంలో నాగబాబు గారు ఫిలింలో లాస్ అయిపోయి నేను అన్నయ్య గురించి చేశాను ఈ ఫిలిం అనేసి గబ్బర్ సింగ్ 2 or 1 అది అంతగా క్లారిటీ లేదు, కానీ పవన్ కళ్యాణ్ చాలా పలు సందర్భాల్లో చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మనము చిరంజీవి గారి యొక్క క్రమశిక్షణ ఎంటైర్ అన్నదమ్ములకి అండ్ ఎంటైర్ ఫ్యామిలీలో కూడా ఉందనేసి మనం చెప్పుకోవచ్చా? 100%. సో ఎందుకంటే చిరంజీవి గారు తను కష్టపడి ఒక మూల విరాట్ లెక్క నిలబడ్డాడు. అతను అక్కడ ఏమైపోయిందంటే అప్పుడు సినిమా ఒక ఫీల్డ్ని ఆ తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలుతున్నటువంటి ఏకైక యాక్టర్స్ 4 ఉన్నారు. అవునండి. అప్పుడు వాళ్ళని అంత అగ్ర నటులు, వాళ్ళ యొక్క లేజెండ్స్ ఉన్నారు. అప్పుడు ఆ లేజెండ్ అటువంటి నటులలో రాణించాలంటే ఆషామాష కాదు. అటువంటి వాళ్ళల్లో ఏమి తెలియనటువంటి విషయంలో ఒక స్టడీ అయిపోయి చదువు అయిపోయినాక
ఒక జాబ్ చేసుకోవటానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి కుర్రవాడు పక్కన ఒక సినిమాల్లోకి వచ్చేసి మంచి చూద్దామంటే పెద్ద అందగాడు కాదు, పెద్ద గ్లామర్ కాదు, అయినా కూడా పోటాపోటీని ఉన్నటువంటి టైంలో ముందుకు వచ్చి ఆ ఎండి తెర మీద నిలబడి కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి నిదర్శనంగా నిలబడేటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. వెయ్యింబగులు కష్టపడ్డాడు. అక్కడ డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ బాడీని కానీ తన శరీరాన్ని తను ఒక శిల్పం లెక్క చెక్కుకున్నాడు. ప్రతి అతనికి వచ్చిన దుడుగొడుకులను కూడా ఆయనకు అనుకూలంగా మలుచుకున్నాడు. చాలా ప్రబలాలు వచ్చినాయి, చాలా మంది దాన్ని ఎంతో ఇదన్న అన్నా కూడా వారిని సైతం కూడా స్నేహితులుగా మార్చుకున్న వ్యక్తి, మంచి గుణవంతుడు అనే కాడికంటే కూడా మానవతావాది, మనుషుల్ని ప్రేమించడం తెలుసు తప్పనిచ్చి. ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా ఎమ్మటి రిటర్న్ అన్నాడు, ఆయన నవ్వుతూ వెళ్ళిపోతుంటాడు. ఆయన గొప్పతనం అది. కాబట్టి అటువంటి గుణం కలిగిన వాడు కాబట్టి, అటువంటి యొక్క విశిష్టత ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో పెరిగారు కాబట్టి వీళ్ళందరూ కూడా అంత గొప్పగా పెరిగారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా చూసుకోండి మీరు. రామ్ చరణ్ కూడా చాలా గౌరవిస్తాడు వ్యక్తుల్ని, చాలా సిస్టమేటిక్గా ఉంటాడు, చాలా గొప్పగా ఉంటాడు, హుండతనంగా ఉంటాడు, గొప్పగా ఉంటాడు. ఎక్కడికి వచ్చినా కూడా ఆ గొప్పతనం పోనీకుండా ఉంటాడు. ఆ తండ్రికి కానీ పిల్లలకు కానీ ఎవరికి ఇచ్చే మర్యాదలు ఇచ్చుకుంటూ వస్తాడు. గొప్ప వ్యక్తి అదే పరంలో వచ్చిండు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అంత గొప్ప వ్యక్తి అయ్యారు వారు. ఎందుకంటే వీళ్ళు చిరంజీవి గారైనా కానీ కూడా, పవన్ కళ్యాణ్ గారైనా కూడా, చిరంజీవి డాన్స్లో క్రేజ్, పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. అంటే డిఫరెంట్గా ఇప్పుడు బాలీలో చూడండి, డబుల్ ప్యాంట్ వేసేసి అంటే ఎస్పెషల్ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను సార్, 1980 నుంచి 2000 వరకు బార్న్ కిడ్స్ ఎవరైతే ఉంటారో మీరు మాక్సిమం చూడండి, అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ పిల్లలలో, చాలా ఉంటుంది. అతని హెయిర్ స్టైల్ కానివ్వండి, అతను ఏది చేసినా కానీ ఒక సిగ్నేచర్ స్టైల్. మీరు తొలి ప్రేమ చూడండి, తొలి ప్రేమ అనేది అప్పుడు మేము ఇంటర్మీడియట్ కాలేజ్ డేస్ లో అది బ్లాక్ బస్టర్. కొందరైతే 100 రోజులు చూసిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ లో, నాకు ఇప్పటికి బాగా గుర్తుంది, 100 సార్లు చూసిన వ్యక్తులు కూడా అక్కడ. ఎందుకంటే ఇప్పటికి కూడా తొలి ప్రేమ అనేది ఇప్పటికి ఈ క్షణం అయినా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో కానీ అని ఎక్కడైనా కానీ కూడా తొలి ప్రేమ మూవీ వేస్తే హౌస్ఫుల్ కలెక్షన్స్ తోని ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన పిక్చర్స్ పోటీ పడుతుంది తొలి ప్రేమ ఫిలిం. అంటే పవన్ కళ్యాణ్ గారి మేజర్ స్టార్డమ్ వచ్చిన ఫిలిం తొలి ప్రేమ. ఆయన దాని తర్వాత తమ్ముడు. అవును, అదే అక్క మూవీలే కాదు, ఏ యొక్క వ్యవహార దాంట్లోకి వెళ్ళినా కూడా పట్టుదలతో చేస్తారు. అండ్ ఇంకోటి సార్, మెయిన్గా ఏంటంటే సార్, అతనికి దేశం పట్ల ఉన్నటువంటి భక్తి ప్రతి మూవీలో ఏదో ఒక రూపకంగా, ఏ మేరా జహాన్ అనే పాటలు మీరు ఎందులో ఖుషిలో ఏదన్నా ఒకటి భక్తికి సంబంధించి, దేశభక్తికి సంబంధించినటువంటి గీతం, మెసేజ్ ప్రతి మూవీలో ఏదో ఒకటి ఒక మెసేజ్ ఇవ్వాలి. అది సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆ ఓటింగ్ సెర్మన్ లో కూడా అసలు దాదాపు కొన్ని అసలు పబ్లిక్ అసలు ఇక్కడ గొప్ప విషయం, పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో చాలా నిర్మితమైన అక్కడ భారత రాజ్యాంగం నాయుడు గారికి జరుగుతున్న అన్యాయం, నిజమైన విశ్వాసం, ఆయన మీద జరుగుతుండేటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద సమస్యలైన వీటన్నిటికంటే కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి కావాలా, రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలనే దాని మీద సమిష్టి దాన్ని బాగా బలంగా పెట్టుకున్నాడు మనసులో. అది బాగా నమ్మేశాడు. నా యొక్క తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ నా తెలుగు ప్రజలకి మంచి జరగాలి, వీళ్ళకి అభివృద్ధి జరగాలి, ఆదాయాలు పెరగాలి, కంపెనీలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఇప్పుడు Group 1, Group 2 ఎగ్జామ్స్ ఈ మధ్య కాలంలో ఇవి జరగాలి, అనేకమైనటువంటి ఆగిపోయినాయి. ఎన్ని జరగాలి, నా ప్రజలు అన్ని కోల్పోతున్నారు, అంతా జరగాలి నా ప్రజలకి. నాడు 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు మేలు జరగాల, రాబోయే తరాలకు మనం గురుతరహాలు ఎటువంటి విషయం చెప్పాలనే దాని మీద దృఢంగా నమ్మి, దాని మీద ఇప్పుడు సీఎం కావాలనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చేసేవాళ్ళు. ఆయన చేయడానికి కూడా అట్టనే ఉన్నాడు. కాకపోతే దానికి ఆయన అంగీకరించాడు. ఎందుకు, పెద్దవాడు 3 టర్ముల సీఎంగా చేశాడు, 15 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అనుభవం కావాలి. ప్రతి విషయాన్ని కూడా అది సిస్టమేటిక్గా తీసుకుపోయే వ్యక్తి కాబట్టి ఆయన సీఎంగా ఉంటే మంచి నడుస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా నమ్మారు కాబట్టి ఈయన దృఢమైన నిర్ణయం తీసుకొని మీరు నిలబడాలా, మీ వెనక నేనున్నా, ఏమైనా వస్తా అని చెప్పేసి ఆ కుటుంబానికే కదా ఆంధ్ర ప్రజలకు కూడా వెన్నుదట్టి చూపించి నేనుండానని ఒక రైఫిల్ తుపాకు గుండు లెక్క వెళ్ళిపోయాడు. వాస్తవంగా అంత ఫైటర్ మ్యాన్ లెక్క పోయి అంత దూకి ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చాడు.
ఇప్పుడు ఆయన 21 కాదు, ఆయన 40 సీట్లో నిలబడ్డా 40 గెలిచేవాడు, 50 గెలిచినా 50 గెలిచేవాడు ఉంటుంది. అంత ప్రజలు అంత కసిగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు. అండ్ వాళ్ళు ఎక్కడ నమ్మారంటే పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ మేము ఒక్క సీటు గెలిపించాము, ఇన్ని 175 సీట్లలో ఒక్క సీటు గెలిపించాము, 174 సీట్లు నెల్లుంది, అయినా కూడా మన ఏపీని వదిలి వెళ్ళిపోకుండా ఆయన ఒక సినిమా తీసుకోవచ్చు, 5 ఏళ్లలో 100 కోట్లు సంపాదించుకోవచ్చు. లేదు నేనున్నానని మళ్ళీ ఎమ్మటే రిటర్న్ వచ్చాడు, నిలబడ్డాడు ఇక్కడ. ఈ విధంగా ఇంత బలంగా మన అందరికి అండ నిలబడ్డాడు పట్టుదలతోటి. రైట్, ఇటువంటి నాయకుడు కావాలి, ఇతను మనకు సరైన నాయకుడు అని ప్రజలు గట్టి నిర్ణయం తీసుకొని ఒక్క తీర్పు ఇచ్చేస్తే అంతే. ప్రజలు ప్రేమించారంటే ప్రజలు ఆ ప్రేమ ఎట్టుంటదంటే అపారంగా ఉంటుంది. దానికి నిదర్శనమే నిన్న ఎలక్షన్ ఏపీలో. కాబట్టి రాబోయే రాజకీయ పార్టీలు కావచ్చు, ఏదో మసిబూసి మారేడికాయ చేస్తామంటే ఈ ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు నిరంతరం ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో సమస్యల పట్ల, వాళ్ళ పట్ల గౌరవ మర్యాదలుగా భాష మాట్లాడటం కానీ అన్నిటి విధాలుగా ఎవరైతే గౌరవ మర్యాదలుగా ఉంటారో వారికే పట్టం కట్టడానికి ప్రజలు ఉన్నారు. కానీ ఎటువంటి పథకాలు, ఉచిత పథకాలు ఎన్ని ఇచ్చినా కూడా అది అప్పుడు మాత్రం పనిచేస్తున్నాయి కానీ తర్వాత పనిచేయ ఇవనేటువంటిది నిన్న తీర్పుతోటి మనకు అర్థమైనటువంటి విషయం. ఈ కూటమి వల్ల ఒక బలమైన గెలుపు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం సార్. అండ్ ముఖ్యంగా కూటమి యొక్క విజయం చాలా మనం చెప్పుకోదగ్గ అంశం. అండ్ ముఖ్యంగా సార్, ఎందుకంటే మనం ఒక విషయం ఇంకొక ఈ ఎంటైర్ కూటమిలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే హిందూపూర్ ప్రజలు నందమూరి బాలకృష్ణ గారిని ఏకదాటిగా హ్యాట్రిక్గా తనను గెలిపించారు. సో ఇందులో బాలకృష్ణ గారి యొక్క, ఎందుకంటే అక్కడ తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అక్కడ హిందూపూర్ ప్రజల మనసులో బాలకృష్ణ గారు నాటుకుపోయారని చెప్తారండి. అక్కడ బాలకృష్ణ గారు స్వభావం చాలా మంచిదండి, చిన్న పసిపిల్లవాళ్ళ లెక్క ఆయన. బాలయ్య బాబు గారు అంటే అసలు ఎట్లున్నారంటే నిజంగా బాబు ఆయన. సో ముఖ్యంగా బాలకృష్ణ గారితో మీ అనుభవం కాస్త పంచుకుంటారని ఆశిస్తున్నాను. మంచిగా గారు, మేము బాలయ్య బాబు గారితో ఒక విషయం వెళ్ళానండి. వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్లో ఇద్దరు ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ వచ్చి సార్ మీరు ఒక్కసారి రావాలి, అక్కడ ఒక ఇన్ఛార్జ్, ఒకదానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అక్కడ. ఎస్, ఆయన విజయ్ రామారావు గారు, ఆయన పేరు కూడా అటు కృష్ణా జిల్లా. ఆయన ఒక్కసారి వారు రామారావు అనుకుంటున్నారు, అయితే రామారావు గారు, ఎందుకంటే బసవతారకమ్మ హాస్పిటల్ అంటున్నారు కాబట్టి నేను బాలకృష్ణ గారు అంటే ఎందుకు అభిమానిస్తానంటే తను చేసే మానవత సేవ. మీరు ఒక్కసారి బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని, ఎందుకంటే మా నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంటే. సో అప్పుడు పలు సందర్భాలలో బసవతారకమ్మ హాస్పిటల్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటేనైతే తన మార్క్ ఉంది, బాలకృష్ణ గారి మార్క్ ఉంది. తను ఎంతగా అగ్రెసివ్గా కనబడతారో అతనిలో ఉన్నటువంటి మృదువైన స్వభావం ఏంటంటే మనుషులను సున్నితంగా చూడడము, ప్రేమగా చూడడము. సరే కోపం వచ్చినప్పుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని అంటారు, కానీ నాకు అవన్నీ ఏం కనిపించలేదు. అదంతా చూసిన తర్వాత అక్కడ సేవా కార్యక్రమాలు అవన్నీ చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగా అయితే అక్కడ నేను వాళ్ళ పేషెంట్లు అటు కనిగిరి నుంచి వచ్చారు, వాళ్ళు ఫోన్ చేస్తే వస్తున్నాను రమ్మా అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ ఇన్ఛార్జ్తో మాట్లాడటం జరిగింది. మాట్లాడితే ఒక్కసారి మీరు బాలయ్య బాబు గారితో మాట్లాడితే బాగుంటుంది అని వెళ్ళి నేను మా ఏరియా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మాట్లాడిచ్చాను. ఇట్టడి సంగతి మన క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఆయన ఇక్కడి నుంచి బసవతారకం నుంచి ఫోన్ వచ్చింది అంటే సార్ ఎంత షూటింగ్లో ఉన్నా టక్కని ఫోన్ చేసేస్తాడు, ఫోన్ ఆపుతాడు. ఫోన్ చేయాల్సిందే. చేసి వాటంటే లేదు అది ఎంతవరకు సాధ్యమైతే మీరు అంతవరకు చూడండి మన వాళ్ళు అని చెప్పటం, మనం ఎమ్మటే మాట్లాడటం చేస్తే ఆ సందర్భంలో వారు స్పందన ఎంత బాగుంటుందంటే ఆయన చెప్పే విషయం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఎమ్మటే వాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెట్టడం, ఆ పేషెంట్ క్యూర్ చేయటం, చక్కగా చేయటం, పంపించడం, వాళ్ళు రావటం. ఒక 1 year, 1 సంవత్సరంలో వాళ్ళదంతా కూడా చాలా క్యూర్ అయిపోయి ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు కూడా. ఒక విషయం. రెండోది, ఒక వేరే విషయంగా వారిని కలవటం జరిగింది. ఒకసారి కలవటం జరిగితే నేను కొంచెం అందరి లెక్క ముందుకు వెళ్ళిపోయి కలవలేం. అందరూ ఆయనకు ఒక సినిమా హీరో, ఒక లెజెండ్, ఎన్టీ రామారావు గారి కొడుకు, మాటల మహానుభావుడు. ఆయన ఒక ఈ లోక నాయకుడు అనుకోవచ్చు. ఆయన అదొక అవతారం, ఆ విష్ణునారాయణుడు ఒక అవతారంలో వచ్చిండు అనుకోవచ్చు కూడా మనం. అటువంటి గొప్ప వ్యక్తి రామారావు గారు. ఆయన చూస్తేనే
మనిషిలో ఉండే అరిషడ్ వర్గాలు, అంతేకాకుండా మనిషిలో ఉండేటువంటి ఆ దుర్మేతలు ఏముంటాయి మొత్తం పారిపోతాయి ఆ విగ్రహాన్ని చూస్తే. సాక్షాత్ విష్ణుమూర్తిని చూసినట్టే ఉంటుంది. మీరు ఎట్టంటున్నంటే ఫస్ట్ వారు తర్వాత ముఖ్యమంత్రి గారు సెకండ్ టైం ముఖ్యమంత్రి గారు అయినప్పుడు బంజారా హోటల్ మన మాసప్ ట్యాంక్ దగ్గర బంజారా హాల్ అని ఉంది. బంజారా హాల్ అక్కడ దానికి ముందు అక్కడ మ్యారేజ్ మా వాళ్ళు. ఆ మ్యారేజ్కి వారిని చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఓకే, చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఉదయం 10:30, 11 ఆ టైంలో వచ్చారు. ఇక్కడ మన కళాకారులందరూ మంచి కళాకారులను పెట్టాం. వాళ్ళతోటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తున్నారు. అలా వచ్చారు, చూశారు, అక్షంతలు వేశారు. వారు అక్కడి నుంచి వస్తుంటే విగ్రహం ఎవరు లేమనాల్సిన పని లేదు పబ్లిక్ని. ఆయన వస్తున్నాడంటే ఆయన చూసి మొత్తం ఒక్కసారి లేచేసారు. మంత్రాలు ఆగిపోయినాయి, ఎక్కడెక్కడైనా ఆగిపోయినాయి ఆయన చూడంగానే. అంటే ఆయన చూసిన ఆ యొక్క రూపం చూసిన తన్మత్తం చెందిపోతారు ఎవరైనా, ఆనందంగా చూస్తుంటారు. అయ్యో మీరు ఆపొద్దు, కంటిన్యూ అనుకుంటూ వస్తున్నాడు ఆయన ఆ నుంచి. ఇక వచ్చి అక్షంతలేసి మళ్ళీ 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ లేచి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసి మళ్ళీ రప్పన వెనక్కి వచ్చేసాడు మా కళాకారుల దగ్గరికి. అప్పుడు మేము పంచరత్నాలు అనేటువంటి ఒక కీర్తన, ఎందరో మహానుభావులు కృతి, శ్రీరాగంలో ఆదితాళం, ఆ కృతిని రంగయ్య గారు, పోరుమాల రంగయ్య గారు అని మంచి నాదస్వర విద్వాంసుడు, అమోఘమైనటువంటి విద్వాంసుడు, వారు లేరు, కాల పరంపదించారు. ఏ గ్రేట్ టాప్ ఆర్టిస్ట్ ఆయన కృతి వాయించి పల్లవి అయిపోయి అనుపల్లవి ఎత్తుకున్నాడు. ఆయన నాదం ఎట్టుంటుందంటే అమోహం, అది ఈశ్వరుడు ఆ ఓంకారం ఎట్టుంటుంది అట్టుంటుంది ఆయన నాదం. అది ఆయనకి అక్కడ చెవులోకి వెళ్ళిపోయింది. ఆయన ఒక పెద్ద కళాకారుడు కాబట్టి కళాకారుల గురించి ఆయన బాగా అక్కడికి వెళ్ళిన ఆయన మళ్ళీ రబరబరాబ వచ్చేసాడు. ఆయనకి ఏది వెనక్కి వస్తున్నాడని చెప్పి అందరు భయపడిపోయారు. మొత్తం సెక్యూరిటీ అంతా వెనక్కి తిరిగింది ఇమీడియట్ గా. సీఎం కదా, మేము తక్కువ వచ్చి ఇక్కడ ఆగిపోయాడు. మా కాడికి మీళ్ళ కాడికి వచ్చి అందరం భయపడిపోయాం. బ్రదర్ అమోహం, మీరు యొక్క ఈ ఆలపించినటువంటి కీర్తన అద్భుతంగా ఉంది. శ్రీరాగంలో మీరు వాయించినటువంటి సంకీర్తన అద్భుతంగా వాయించారు. మీరు త్యాగరాజ స్వామి కృతి మాకు ఆనందింపజేశాడని చెప్పేసి వారికి దక్షిణ ఇచ్చి వారికి నమస్కారం చేసి వారితో అందరితో ఫోటోలు దిగి వెళ్ళాడు. అంత గొప్ప వ్యక్తి, అంత సంస్కారం కలిగినటువంటి, తెలుగు వాళ్ళల్లోనే ఉత్తేజాన్ని పెంచినటువంటి గొప్ప తెలుగైన వ్యక్తి. తెలుగు మాట ఎంత తీయదనమో రామారావు గారు రూపం అంత తీయదనం. అటువంటి లేజెండ్ కడుపును పుట్టినటువంటి బాలయ్య బాబాడికి వస్తే ఆయన పొలిటికల్, సమాజ సేవ, ఇటు హీరో అందరూ వచ్చి మీద పడుతుండే. మనకెక్కడ ఉంటుంది ఇంట్రెస్ట్? నేను కొంచెం దూరం ఉండ. అందరూ నాకు అరే ఆగండి, నన్ను గమనిస్తున్నాడు. 1 గంట సేపు 2 గంటలు గమనించారు, చూస్తున్నాడు. ఆయన అందరిని అబ్జర్వ్ చేస్తారు, ఎవరు ముందు వచ్చారు, ఎవరు ముందు పడుతున్నారు. ఆయన టకటక అందరిని ఆపేశాడు. ఏమైనా అక్కడ నిలబడ్డావు, కట్రా ఏంటి సంగతి, ఇట్రా అన్నాడు. నేను ఒక డిఫరెంట్గా ఉన్నా, కళాకారును కదా, షాలు వేసుకుని అది ఇట్రా అన్నాడు. పిలిచాడు, దగ్గరికి పోయి సార్ నమస్తే సార్, ఇట్లా కళ తెలుసా మీది, అప్పుడప్పుడు నేను మీ ఫోటోలు చూస్తుంటాను, వీడియోలు చూస్తుంటాను. ఏంటంటే కళాకారులు తిట్టుంది. ఏ ఇబ్బంది ఏం లేదు, నాన్నగారికి మేము చెప్తాము, చేద్దాం 100%. కళాకారులు చేయడానికే మన పార్టీ ఉంది, మంది ఉంది. నేను సీఎం గారి దృష్టికి కూడా తెలుసా అని మనం ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందించి ఆర్టిస్టులందరికీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో అందరికీ ఒక వాయిద్య పరికరాలు అందజేయటం జరిగింది. ఓకే ఓకే దాంట్లో ఆ ముఖ్యమైనటువంటి కీలక పాత్ర బాబు గారిది అని చెప్పొచ్చు. బాలయ్య బాబు గారిది. వారు మాట అంటే మళ్ళీ వెనక్కి పోవడం. ఆయన అదే అస్సలు నువ్వు అక్కడికి వెళ్ళేది అయిందంటే మళ్ళీ ఎమ్మటే అడుగుతాడు, అది అయిందా, పని అయిపోయిందా లేదా అంటాడు. కనిపిస్తే ఏమడగాడు, బాగున్నాడు అది కాదు, మీ పని అయిందా లేదా అంటాడు. సార్ రాలేదంటే ఎందుకు కాలేదు అంటాడు. ఎమ్మటే పిలిపిస్తాడు ఫోన్ చేసి. ఆయన స్టైల్ ఆయన డీల్ చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి బాలయ్య బాబు గారు. ఆయన కూడా దీంట్లో చాలా కష్టపడ్డాడు, ఈ పార్టీ గురించి అనేక విధాలుగా కష్టపడ్డాడు. ఆయన వంతు కష్టం చేశాడు. హిందూపూర్ ప్రజలు కూడా ఆయన గెలిపించుకున్నారంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా ఆయన నిలబడతాడు. హిందూపూర్కి కూడా మేలు చేస్తాడు. ఆయన చాలా బోలా శంకరుడు ఎటువంటి వాడు బాలయ్య బాబు, అటువంటి వాడు మంచివాడు. కోపం వస్తే ఆయన ఉగ్ర నరసింహుడే కానీ ఆయన ఎవరు మనసులో ఒకటి లోపల ఒకటి అటువంటిది ఏమి ఉండదు. ఆయన విషయం లేనిటువంటి మనిషి, గొప్ప వ్యక్తి. సో మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో మనము నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం గురించి మాటలలో వర్ణించడం అంత సులువు కాదు. కాకపోతే వాళ్ళు పడ్డ కృషి ప్రజలిచ్చిన ఫలితంతో ఇవాళ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డ ప్రభుత్వం కొలువుదీరింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ క్యాబినెట్లో ఉండే
మంత్రివర్గులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్వి చెన్నారావు గారు పలు సందర్భాలలో మన స్టూడియోకి రావడం, తన యొక్క విశ్లేషణ పూర్వమైనటువంటి అనుభవం, ఎందుకంటే కళాకారుల రంగంలో తనకున్నటువంటి అనుభవం ప్రతి ఒక్కరితో పరిచయాలు. సో చాలా మటుకు ఏంటంటే గెలిచిన తర్వాత ఒకలాగా, గెలవక ముందు ఇంకోలాగా ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో మంచి వ్యక్తులు ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం ఎల్వి చెన్నారావు గారు చేస్తున్నటువంటి. సో ఎల్వి చెన్నారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండి. థ్యాంక్ యూ. సో నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన